అయ్యా నమస్కారం. ఏందయ్యా మన అబ్బాయి ఈ పక్కన అసలు కనపడలేదు. గుడికి వెళ్ళేటప్పుడు ఆడి గురించి ఎందుకు అడుగుతావు? సరే ఏంటి విషయం? వడ్ల బస్తాలు లెక్కలు చుట్టానికయ్యా. ఇప్పటికి ఏ పొట్లేమిటో గట్లేమిటో తిరుగుతుంటాడ్రా. వాడిపోయి వడ్లెక్కలు గిడ్లెక్కలు అడిగామనుకో ఆఖరికి మనకు మిగిలేది లెక్కలేరా. చూసుకోండి. ఎప్పుడు నా కొడుకుని ఆడిపోసుకోవడమే మీకు పని అయిపోయింది. నోరు మూసుకుని రండి. నోరు మూవే. ఎప్పుడు చూసి ఊరికి సొల్లువాగుడు. అమ్మా కొంచెం త్వరగా రా అమ్మా. వస్తున్నానమ్మా. రే ఎక్కడికి వెళ్తున్నాడు రా? ఆడెక్కడికి వెళ్తావు నాకేం తెలుసురా, నువ్వు ఒకడవే. సరిగ్గా కొట్టేయమ్మా. పిల్లలారా నేను చెప్పినట్టు చేస్తారా? ఆగండి. నేనిప్పుడు మీకు పందెం పెట్టబోతున్నాను. ఎవరు రథాన్ని బాగా తుడుస్తారో వాళ్లకు దేవుడి ప్రసాదం ఎక్కువ పెడతాను. ఇస్తున్నాను, ఉండండి, కంగారు పడకండి. ఇస్తున్నా. తీసుకోండి, తీసుకోమ్మా. వెళ్ళండి. జాగ్రత్త అమ్మా, చేయి నలిగిపోద్ది. సరేనమ్మా. కాస్త చూసుకోమ్మా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. సరే నువ్వు వెళ్ళరా అమ్మా. నిన్ను ఏం చేస్తానో చూడు. చూసుకోవే, ఇప్పుడే వస్తాను. వాడు ఊళ్ళోకి రాని, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఏమండి, ఈ పంచాయతీ తర్వాత అక్కడ గుళ్ళో ఏం జరుగుతుందో చూడండి. రండి. అలగా పిల్లల్ని రానివద్దని చెప్పానా? ఆ పిల్ల చూడండి రథం ఎక్కింది. అర్థం ఎలా చెప్పా? ఏమైందయ్యా? రండి, వచ్చి ఈ చోద్యం చూడండి. దాన్ని చూసారా ఎలా నక్కి నక్కి చూస్తుందో? ఆ పేటలో పిల్లవ కదను అవేకెందుకే రమ్మంటుంటే? కాలనీ పిల్లవు కదా నువ్వు? అవునమ్మా. దిగవే. దిగమంటున్నానా? దిగమని చెప్తున్నావా? రావేకెందుకే? ఏం పూజలు వెలగబడుతున్నావయ్యా నువ్వు? అడ్డమైన వాళ్ళందరూ రథం ఎక్కి కూర్చుంటుంటే చూసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? కింద కీడ్చిపడే దాన్ని. ఎందుకే ఏడుస్తున్నావు? ఇటు రావద్దని చెప్పానా? అసలు రథం ఎందుకు ఎక్కవే? రథం ఎక్కింది కాకుండా ఏడుస్తున్నావేంటే? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? మీలాంటి వాళ్ళు గుడికి రావడమే తప్పు, అలాంటిది రథం ఎక్కి కూర్చుంటావా? ఇంకోసారి గుడి చుట్టుపక్కల చూసానో చంపేస్తాను. జాగ్రత్త. ఇప్పుడు నల్లపిల్ల ఎందుకు ఎడుతున్నావా? అమ్మ గంజి పోయలేదా ఏంది? అడిగేది నేనేనే, చెప్పవే. ప్రెసిడెంట్ అయ్య గారు రథం ఎక్కానని కింద దించి నన్ను కొట్టి అక్కడ రావద్దు అని చెప్పారు. రథం ఎక్కితే తప్ప మనం ఎక్కకూడదా? మన స్వామి లేడా? చెప్పరా, మన స్వామి ఎక్కడా? చెప్పండి, మన స్వామి